హలో నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. మానవుని మేధస్సుతో కనిపెట్టిన ఏఐ ఇప్పుడు మానవుని జాబ్కి అలాగే సర్వైవల్కి రిస్కీగా మారింది. నిజంగా ఏఐ వల్ల జాబ్స్కి అంత రిస్క్ ఉందా? పబ్లిక్ ఏమనుకుంటున్నారు? ఒకసారి పబ్లిక్ మాటల్లోనే విందాం పదండి. హలో, Hi. కెన్ ఏఐ క్రియేట్ న్యూ జాబ్ ఆపర్చునిటీస్? Yes, definitely. But of course, it will replace the existing jobs as well. I think in the future, the job market will be completely different than how it is right now. And but the main crux would be that to keep yourself up to date to the upcoming AI that's there and make sure that you don't fall behind. థ్యాంక్ యూ. Thank you. హలో, Hi. హౌ కెన్ ఏఐ కాజ్ జాబ్లెస్? So being a design student, what I have seen in this industry is since the past few years, some things that used to take hours and hours to complete it is just 2 seconds work actually. So yeah, AI can become jobless. We can lose our jobs through AI. But yeah, the crux is to just be up to date and just be updated with the new trends that is going on. How we can use AI in proper way? So you just need to know how can you leverage AI in your day-to-day works. For example, if you just need to generate an image, or if you just need to do some small task, or if there is a big task as well, you just need to find the right AI tool that might help you strengthen your game and get your work done faster. సో హ్యూమన్ బ్రెయిన్తో క్రియేట్ అయిన ఏఐ వల్ల హ్యూమన్కే ఎఫెక్ట్ అవుతుంది. అండ్ చాలా కంపెనీస్ కూడా లే ఆఫ్స్ చేస్తూ ఉన్నాయి. అండ్ ఎవరికి ఎక్కువ రిస్క్ ఉంటుంది అనుకుంటున్నారు? మోస్ట్లీ సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఉన్న జూనియర్ డెవలపర్స్ నుంచి సాఫ్ట్వేర్ డెవలపర్స్ వాళ్ళందరికీ ఆటోమేట్ అయిపోతున్నాయి వర్క్. సో దానివల్ల హై రిస్క్ ఆఫ్ లే ఆఫ్స్ అవుతున్నాయి అన్ని కార్పొరేట్ సెక్టర్స్లో. సో బేసికలీ చెప్పేది ఏంటంటే ఐటీ సెక్టర్లో ఉన్న వాళ్ళందరికీ కొంచెం రిస్క్ అనేది హై అని ఉంది. అండ్ ఏఐ వల్ల ఇన్ఫర్మేషన్ చాలా తొందరగా తెలుసుకోవచ్చు. అండ్ మనం ఒక హ్యూమన్తో మాట్లాడేదానికంటే చాట్‌జిపిటి ఇలాంటి యాప్స్ యూజ్ చేయడం వల్ల ఎక్కువ నాలెడ్జ్ కూడా పొందుతాం. ఎందుకని హ్యూమన్ దానికంటే తక్కువ నాలెడ్జ్ ఉన్నారు? ప్రాబబ్లీ చాట్‌జిపిటి అనేది ఇట్ హ్యాస్ మోర్ ఆఫ్ కాంటెంట్. మనం వేరియస్ శాంపిల్స్ తీసుకొచ్చి దాని నుంచి ఇప్పుడు ఒక హ్యూమన్ ఒక ఈమెయిల్ రాయాలంటే చాలా సింపుల్గా రాసిస్తారు. అదే మనం ఏఐని అడిగితే వేరియస్ ఇన్పుట్స్ ఇస్తుంది అండ్ చాలా వేరియస్ శాంపిల్స్ ఇస్తుంది. ఎట్లా ఎవరికి ఏ లెవెల్ ఆఫ్ పర్సన్కి ఎట్లా రాయాలనేది ఈజీ ఉంటుంది. సో ఏఐ మీద డిపెండ్ అవ్వడం తప్పులేదు అంటాను నేను. ఏఐ వల్ల మనిషి జాబ్కి రిస్క్ ఉంది అని చెప్పి అంటున్నారు, కానీ దాన్ని మనిషి మెదడే కనుక్కుంది. మనిషి బ్రెయిన్ యూజ్ చేసే ఏఐని క్రియేట్ చేశారు. సో ఏఐ వల్ల యూజెస్ కూడా ఉన్నాయని అంటున్నారు. ఎలాంటి యూజెస్ ఉన్నాయి? ఏఐ వల్ల యూజెస్ కానీ వస్తే చాలానే ఉన్నాయి. కమింగ్ విత్ చాట్‌జిపిటి మనకు నచ్చిన కాంటెంట్ మనకి కావాల్సిన టోన్లో మనకి ఇస్తుంది. మనం క్లియర్ కావాలి అనుకుంటే క్లియర్గా ఇస్తుంది, ఫన్నీగా కావాలంటే ఫన్నీగా ఇస్తుంది, మనకు నచ్చినట్టు అది చేస్తుంది. బట్ డిపెండెన్సీ ఈ మధ్య ఎలా అయిందంటే ఇట్ ఈస్ గోయింగ్ అ బిట్ బియాండ్ ద లిమిట్స్. ఇన్స్టెడ్ ఆఫ్ డిపెండింగ్ మోర్ ఆన్ టు ఏఐ, యూ కెన్ ఆల్సో యూస్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ విచ్ ద రైట్ నౌ మైండ్ సెట్ ఆఫ్ యంగ్ మైండ్స్ ఇస్ నాట్ యూజింగ్. సో యూస్ చేస్తే బాగుంటుంది అని నా ఒపీనియన్. బట్ ఇట్స్ గుడ్ ఈవెన్ యూజింగ్ ఏఐ. అందరికీ చాలా పనులు ఉంటాయి కదా. దట్స్ ఇట్. హలో, ఏఐ వల్ల చాలామందికి జాబ్స్ పోతున్నాయి అండ్ చాలా కంపెనీస్ కూడా జాబ్ లే ఆఫ్ చేస్తున్నాయి. సో దాని గురించి ఏమంటారు? ఏఐ ఏమన్నా రిస్కీ ఫ్యాక్టరా? కాదు. అంటే ఏఐని యూస్ చేసుకొని జాబ్కి ఎలా యూస్ చేయొచ్చో చూసుకునే వాళ్ళకి అడ్వాంటేజెస్గా ఉంటుంది. ఎక్కువ పని తక్కువ టైంలో చేయొచ్చు, ప్లస్ దిల్ బి మోర్ టు డూ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే, ఏఐ వల్ల జాబ్ ఆపర్చునిటీ క్రియేట్ చేయొచ్చు అంటారా ఇన్ ఫ్యూచర్? ఎస్, ఎంతైతే అంటే జాబ్ ఆపర్చునిటీస్ తగ్గచ్చు, కానీ అన్ని జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ చేస్తుంది ఏఐ. సో మనిషి మెదడుతోనే ఏఐని క్రియేట్ చేశాడు. ఇప్పుడు ఆ ఏఐ వల్లే జాబ్స్ అన్నీ కూడా లే ఆఫ్స్ అవుతున్నాయి. చాలా కంపెనీస్ ఎంప్లాయీస్ని తీసేస్తున్నాయి. సో ఏఐ వల్ల అంత రిస్క్ ఉందంటారా? ఉంది, కానీ నేను ఇచ్చే స్టేట్మెంట్ అంటే ఏఐ అనేది జాబ్స్ని రీప్లేస్ చేస్తుంది, కానీ ఏఐ అనేది జాబ్స్ని కూడా క్రియేట్ చేస్తుంది. ఓకే, జాబ్స్ని అంటే మనం ఎవరిని క్రియేట్ చేయాలంటే ఎవరైతే ఏఐతో పని చేయగలరు వాళ్ళని క్రియేట్ చేయాలి. ఇప్పుడు జాబ్స్ రిమూవ్ అవుతున్నాయి కదా, అవి అవుతాయి,
జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయి. ఏవైతే ఇప్పుడు ఏఐ టెక్నాలజీ ఉంది దానికి ఇప్పుడు చాలా డిమాండ్ పెరుగుతుంది. సో అది అవ్వచ్చు. జాబ్స్ తగ్గిపోవడమే కాకుండా క్రియేట్ కూడా అవుతాయి. సో మనం ఏఐని ఎలా ఆపాలని కాదు, ఏఐతో ఎలా పని చేయాలని నేర్చుకోవాలి. సో ఏఐ వల్ల జాబ్స్ పోతూ ఉన్నాయి అండ్ ఏఐ వల్ల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు అని కూడా మీరు చెప్పారు. అండ్ ఏఐ నేర్చుకోవడం వల్ల యూజెస్ ఏంటి? ఇదివరకే చెప్పాను. సో ఇంతకుముందే ఇది ట్రెడిషన్ అనమాట. ఇప్పుడు లాంగ్వేజెస్ అనేవి చాలా ఉన్నాయి. ఇప్పుడు C++ కావచ్చు, HTML, CSS, జావాస్క్రిప్ట్. సో కంపెనీ ఎంప్లాయీస్ని ఉంచుకుంటుంది. అది ఎవరిని ఉంచుకుంటుంది అంటే ర్యాపిడ్లీ చేంజ్ అవుతున్న వాళ్ళు. ఇప్పుడు ఏదైతే ట్రెండ్ ఉందో ఆ ట్రెండ్ లాంగ్వేజ్ వాళ్ళు నేర్చుకోవాలి. వాళ్ళు నేర్చుకోకపోతే వాళ్ళ అవసరం లేదు వాళ్ళ ఎంప్లాయ్తో. సో ఎప్పుడైతే ఏఐ కూడా ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుందో సో ఎంప్లాయీస్ కూడా తెలుసుకోవాలి దట్ దే షుడ్ నో అబౌట్ ఏఐ అండ్ అబౌట్ ఏఐ టెక్నాలజీ. సో చూశారు కదా, ఏఐ వల్ల జాబ్స్ కోల్పోవడమే కాదు, జాబ్ ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ చేయొచ్చు అని చెప్పి చాలామంది చెప్పారు. అండ్ ఏఐ మాత్రమే కాదు, ఫ్యూచర్లో ఎలాంటి టెక్నాలజీలు వచ్చినా కూడా మానవుని బ్రెయిన్ని మించవు కాబట్టి సో ఎవరైనా ఏదైనా టెక్నాలజీ నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి అండ్ అందరికీ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అని కూడా అందరూ చెప్పారు. కెమెరామెన్ మనీతో లావణ్య ఉట్టుకూరి, HM TV, హైదరాబాద్.